హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ డాల్ సరస్సు ఒడ్డున షేర్-ఏ-కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం SKICCలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆసనాలు వేశారు. యోగా అనేది జ్ఞానం మాత్రమే కాదని అదొక విజ్ఞాన శాస్త్రం అని కూడా వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఔత్సాహికులతో కలిసి మైదానంలో యోగాసనాలు వేయాలని మోదీ భావించారు. నిరాశ్రయుల గుడారాలపైన ఇజ్రాయెల్ భీకర దాడులను చేసింది. గాజాలోని ఇజ్రాయెల్ బలగాల భీకర దాడులు. ఈ దాడుల్లో 25 మంది మృత్యువాత పడ్డారు, 50 మందికి పైగా గాయపడ్డారు. హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను విడుదల చేస్తుంది. అంతర్జాతీయంగా అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించుకునేందుకు అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది. అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతుంది. హెలికాప్టర్ల సహాయంతో ఇప్పటికే 1 కోటి దోమలను వదిలినట్టు అమెరికా హవాయి దీవుల్లోని మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షి జాతులు హనీ క్రీపర్స్ మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధికారక దోమ కుడితే 90% చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ మలేరియాని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి వీటిలో లేకపోవడమే దీనికి కారణం. భారత్కు చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభమైన 2 రోజుల పర్యటన. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజుల భారత పర్యటన శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్లో అధికారిక పర్యటనకు వచ్చిన తొలి విదేశీ నేత హసీనాయే కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె హాజరయ్యారు. విమానాశ్రయంలో అధికారులు హసీనాకు స్వాగతం పలికారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య సన్నిహిత సుస్థిర సంబంధాలను పొరుగు దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత అధికారిక పర్యటన నొక్కి చెబుతుంది. రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా బాధ్యతలను చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందించారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన జేపీ నడ్డా జనవరి 2020లో పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లతో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తుంది. ఇటీవలే సార్వత్రిక పోరు విజయవంతంగా ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మరో సమరానికి సిద్ధమైంది. హర్యానా రాష్ట్రం, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాలలో శాసనసభ గడువు ముగుస్తున్న తరుణంలో జూలై 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినట్లు తెలిపింది. హర్యానా అసెంబ్లీకి వచ్చే నవంబర్ 3, మహారాష్ట్రకు నవంబర్ 26, జార్ఖండ్కు జనవరి 5, 2025న గడువు ఉంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం అందించింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో 2 కేంద్రపాలిత ప్రాంతాలు విభజించిన విషయం తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజనతో అక్కడి శాసనసభ స్థానాల సంఖ్య 73 నుంచి 90కి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే జరగబోయే ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి కల్పించనున్నట్లు ఇటీవల లోక్సభ పోరులో అక్కడ ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. యూలిప్ పెట్టుబడుల పథకాలు ప్రచారం చేయవద్దని బీమా సంస్థలకు IRDAI మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇండియన్ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI ఈ మేరకు మాస్టర్ సర్క్యులర్ను జారీ చేసింది. యూనిట్ ఆధారిత, ఇండెక్స్ ఆధారిత బీమా పాలసీలను ఇప్పటి నుంచి పెట్టుబడుల పథకాలుగా ప్రచారం చేయవద్దని బీమా సంస్థలకు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు 2024 జూన్ 19న నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ దళాల అధిపతిగా పూర్తిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారులు సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాయు కాలుష్య ప్రభావంపైన 2024 జూన్ 19న నివేదిక విడుదల చేసింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 12% దీనివల్లనే అని నివేదిక వెల్లడించింది. 2021లో వాయు కాలుష్యంతో భారత్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 169,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి మరణాలే నైజీరియాలో 114,100, పాకిస్తాన్లో 68,100, ఇథియోపియాలో 31,100, బంగ్లాదేశ్లో 19,100 మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్ధి రేటు 7.2%కి చేరొచ్చని పిచ్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. వినియోగదారుల విశ్వాసం పెరగడంతో వ్యయాలు అధికమవడం, పెట్టుబడులు కూడా వృద్ధి చెందడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశ వృద్ధి రేటు 7% ఉందని ఈ సంస్థ 2024 మార్చిలో అంచనా వేసింది. 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధి రేటు వరుసగా 6.5%, 6.2% నమోదు కావచ్చని పిచ్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్కు 63వ ర్యాంకు లభించిందని ప్రపంచ ఆర్థిక వేదిక WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 జూన్ 19న వెల్లడించింది. ఈ సూచీలో స్వీడన్ అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అనేవి వరుసగా ఉన్నాయి. పాఠశాలల్లో స్థాయి నుంచే సబ్జెక్టులతో పాటు తప్పక నేర్పించాల్సిన 10 అంశాలను 1 స్వీయ రక్షణ, 2 పబ్లిక్ స్పీకింగ్, 3 ఒత్తిడిని జయించే నైపుణ్యం, 4 సామాజిక సత్ప్రవర్తన, సంబంధాలను పెంపొందించుకునే స్వభావం, 5 వంటతో పాటు ఇంటి పనులను స్వయంగా చేసుకోవడం, 6 వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, 7 కోడింగ్, 8 పన్ను విధానాలపై అవగాహన, 9 విదేశీ భాషలు, 10 ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించే నేర్పు కలిగి ఉండాలని వ్యక్తిగత పెట్టుబడుల నిపుణులు బ్రియాన్ ఫెర్డోలి సూచించారు. లోక్సభకు ప్రోటెం స్పీకర్గా ఎంపికైన భర్తృహరి వరుసగా ఎక్కువసార్లు గెలిచింది భర్తృహరే, అందుకే ఆయనను ప్రోటెం స్పీకర్ పదవికి తీసుకున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడించారు. 2004లో కాంగ్రెసే సాంప్రదాయాలను విస్మరించిందంటూ విమర్శించారు. అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేత అయిన భర్తృహరి వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచిన సంగతి గుర్తు చేశారు. కేరళ ఎంపీ సురేష్ కొడుక్కునిల్ కాంగ్రెస్ లోక్సభకు మొత్తంగా 8 సార్లు ఎంపికైనప్పటికీ 1998, 2004లలో ఆయన ఓడిపోయారని తెలిపారు. ఆయన వరుసగా విజయం సాధించి 4 సార్లు మాత్రమే పేర్కొన్నారు. అందువల్ల ప్రోటెం స్పీకర్ పదవికి చేపట్టే అర్హత సురేష్కు లేదని స్పష్టం చేశారు. 17వ లోక్సభలో అత్యధిక సార్లు ఎన్నికైన ఎంపీగా మేనకా గాంధీ ఉన్నప్పటికీ వరుసగా అత్యధిక సార్లు ఎన్నికైన వీరేంద్ర కుమార్నే ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేసినట్టు గుర్తు చేశారు. సంప్రదాయాలను విస్మరించిన చరిత్ర కాంగ్రెస్దని రిజిజు తెలిపారు. పక్షవాతానికి సరికొత్త విరుగుడును అమెరికాలోని ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడుల ఫైబర్లను తిరిగి వృద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉందని తేల్చారు. ఫలితంగా పక్షవాతం, నాడీ సంబంధ వ్యాధులున్న వారికి చికిత్స చేసేందుకు ఇవి వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. చనిపోయిన నాడీ కణాల స్థానంలో కొత్తవి ఉత్పన్నం కావు. దెబ్బతిన్న నాడులు, ఫైబర్లు సాధారణంగా తిరిగి వృద్ధి చెందవు. ఫలితంగా నాడీ సంబంధ వైకల్యాలు శాశ్వతంగా ఉండిపోతుంటాయి. ఎముక మధ్య నాడీ కణాలు శక్తివంతమైన చికిత్స సాధనాలుగా మార్పు చేయవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహాన్ని తొలి దశలో నియంత్రిస్తే అనేక ఆరోగ్య సమస్యలు నివారించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాంటి వారికి కాన్పు కూడా సాఫీగా అవడానికి మార్గం సుగమవుతుందని అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ పరిశోధనలో తెలిపింది.
ఇందులో భారత్లోని ఎయిమ్స్ పరిశోధకులు కూడా పాల్గొన్నారు. మధుమేహానికి మూలాలు గర్భధారణకు ముందు నుంచే ఉండొచ్చని, జీర్ణక్రియకు సంబంధించిన ఆ మార్పులు గర్భం ధరించిన 14 వారాల్లోగా పసిగట్టొచ్చని, మధుమేహ బాధిత గర్భిణుల్లో 30 నుంచి 70% మందికి మొదటి 20 వారాల్లోనే రక్తంలో అధిక గ్లూకోజ్ ఉంటుందని ఈ పరిశోధనలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటించనుంది. 4 మ్యాచ్లు T20 సిరీస్లో ఇరు జట్లు తలపడతాయని CSA, BCCI శుక్రవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. వేలంలో శ్రావణపల్లి సహా 60 బొగ్గు గనులు సింగరేణి టెండర్కు వేయక తప్పదంటూ తెలంగాణలోని శ్రావణపల్లి సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 60 బొగ్గు గనుల వేలం పాటల నిర్వహణ కార్యక్రమాన్ని శుక్రవారం కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ గనుల్లో ఎన్ని లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి, వాటి తవ్వకాలకు సంబంధించిన విధి విధానాలను బొగ్గు శాఖ అధికారులు వివరించారు. పెట్టుబడులు పెట్టగలిగే వారెవరు ఉంటే వేలంలో టెండర్ వేయొచ్చని చెప్పారు. ఐఐటి హైదరాబాద్లో సెమీ కండక్టర్ నిపుణుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 100 మందిని తీర్చిదిద్దే పనిలో నిమగ్నం. 620 మందికి శిక్షణ ప్రారంభమవుతుంది. ప్రతి 3 నెలలకు ఒక బ్యాచ్ షురూ అవుతుంది. 2-3 ఏళ్లలో మొత్తంగా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ల ప్లాంట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. భారీగా నిపుణుల అవసరం అనేది పడుతుంది. భారత్ 2029 నాటికి సెమీ కండక్టర్ల తయారీలో తొలి 5 దేశాల్లో ఒకటిగా మారనుంది. ఈ 3 దశల్లో వీరికి శిక్షణను అందిస్తారు. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణ కొరియా రాయబారి హెచ్ఈ ఛాంగ్ జేబోక్ బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో దక్షిణ కొరియా వాణిజ్య వ్యవహారాలపైన చర్చించారు. భారత షూటింగ్ జట్టులో శ్రేయసి. ప్యారిస్ ఒలింపిక్లో భారత టాప్ షూటర్ శ్రేయసి సింగ్ బరిలో దిగనుంది. 21 మంది సభ్యులు భారత జట్టులో శ్రేయసి NRAI చోటు కల్పించింది. ఇక ఈ కోటా బెర్తులో ఆమెకు అవకాశం కల్పించాలన్న NRAI విజ్ఞప్తి ISSF ఆమోదం తెలిపింది. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 3 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, అంకిత భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. శుక్రవారం పురుషుల రికర్వ్ సింగిల్లో క్వార్టర్స్లో ధీరజ్ 7-3తో జొనాథన్ వెటర్ జర్మనీపైన విజయం సాధించారు. ఒలింపిక్స్కు భారత్ బిడ్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ ప్రయత్నాలను భారత్ మరింత ముమ్మరం చేస్తుంది. అయితే ఈ పారిస్ ఒలింపిక్స్ సమయంలోనూ గట్టిగా లాబియింగ్ చేయాలని నిర్ణయించింది. బిడ్ విజయవంతమైతే యోగా, ఖోఖో, కబడ్డీ వంటి దేశీయ క్రీడల్ని ఒలింపిక్స్లో చేర్చాలని భావిస్తుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కితే యోగా, ఖోఖో, కబడ్డీ, చెస్, T20 క్రికెట్, స్క్వాష్లను చేర్చాలని నివేదికలో పేర్కొంది. 2036 హక్కుల కోసం ప్యారిస్ ఒలింపిక్స్లో ముమ్మర ప్రయత్నాలు చేయనున్నట్లు MOC సభ్యుడు తెలిపాడు. నవంబర్లోనే దక్షిణాఫ్రికాకు టీమిండియా T20 సిరీస్లో ఇరు జట్లు తలపడతాయని CSA, BCCI శుక్రవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఇవి జూన్ 22, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.